మొదటిగా దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరట నా నిండు వందనాలు. దేవునికి స్తోత్రం. ఈ జూలై నెలంతా కూడా దేవుడు తన సజీవమైన రెక్కల నీడలో కాచి ఆరోగ్యాన్నిచ్చి బలాన్నిచ్చిన దేవునికి గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని స్తుతిద్దాం. హల్లెలూయా. మంచిది, వాక్యాన్ని మనం నేర్చుకుందాం. మనము చదివిన వాక్య భాగములో రెండో వాక్యములో ఒక అద్భుతమైన మాట రాస్తాడు. కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి వచ్చేదము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందరు చెప్పండి, కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి వచ్చేదము. మనం ఎప్పుడు కూడా దేవుని సన్నిధికి కృతజ్ఞత కలిగి ఉండాలి. ఎప్పుడు కూడా ఏది ఉన్నా మనం ఏం చేయాలట? దేవుని సన్నిధిని కృతజ్ఞత కలిగి ఉండాలి. స్వస్థపరిచిన దేవునికి కృతజ్ఞత కలిగి ఉండాలి. నీకు జీవంనిచ్చిన దేవునికి కృతజ్ఞత కలిగి ఉండాలా. నీకు సమస్తాన్ని ఇస్తున్నాడు దేవుడు, నీకు అడగకుండానే గాలి ఇస్తున్నాడు దేవుడు, వాతావరణాన్ని ప్రభు ఇస్తున్నాడు, వర్షాన్ని ఇస్తున్నాడు. ఇవన్నీ ఇచ్చిన దేవునికి మనం కృతజ్ఞత కలిగి ఉండాలా. దేవునికి స్తోత్రం. చేతులు ఎత్తుదాం. హల్లెలూయా. చేతులు ఎత్తితే నీ నామం ఎప్పటికీ హెచ్చించబడునుగాక, నేను తగ్గించబడుదునుగాక అని అర్థం. దేవుని స్తోత్రం. అందుకే చేతులెత్తి ప్రభువుని గణపరచాల. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుని మహిమపరచాలి. మనం ఎప్పుడు దేవుని మహిమపరుస్తూనే ఉండాలా. ఏమండి, పాట ద్వారా దేవుని మహిమపరచాలా, వాక్యాన్ని వినుట ద్వారా దేవుని మహిమపరచాలా, దేవుని మందిరానికి రావడం ద్వారా దేవుని మహిమపరచాలా, ఏమండి మోకరించి ప్రార్థన చేయటం ద్వారా దేవుని మనం మహిమపరచగలగాల. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుచేత ప్రియులారా, దేవుని వాక్యం తెలియజేస్తుంది, కృతజ్ఞత లేనివాడు, కృతజ్ఞత లేని హృదయమట సాతానికి నిలయమట, కృతజ్ఞత కలిగిన హృదయమట దేవునికి నిలయమట. దేవునికి స్తోత్రం. కృతజ్ఞత హృదయము లేకపోతే నీవు సాతానుడు నివసిస్తాడు నీలో. కృతజ్ఞత కలిగి ఉంటే ప్రభు నివసిస్తాడు. కానీ ఈరోజు ఎవరు కృతజ్ఞత కలిగి ఉంటున్నారు చెప్పండి? ఏండి, భార్య భర్తకు కృతజ్ఞత ఉండాలా, భర్త భార్యకు కృతజ్ఞత కలిగి ఉండాలా, పిల్లలు తల్లిదండ్రులకు కృతజ్ఞత కలిగి ఉండాలా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కనుక భూమి మీద బతికున్నంత కాలము ఈ భూమి మీద దేవుడు నీకు ఒక ఆయుష్ను, ఒక దీర్ఘాయును, దేవుడు మంచి ఈవులను పరలోకము నుండి ప్రభు నీకు ఇవ్వాలనుకుంటే భూమి మీద ఎవరికి మొట్టమొదటిగా కృతజ్ఞత కలిగి ఉండాలి తెలుసా? తల్లిదండ్రులకు, కన్న తల్లిదండ్రులకు కృతజ్ఞత కలిగి ఉండాలి. హల్లెలూయా. కన్న తల్లిదండ్రులకు కృతజ్ఞత కలిగి ఉండాలి. మొట్టమొదటిగా నువ్వు భూమి మీద బ్రతుకున్నంత కాలము, ఇదిగో కంఠములో ప్రాణం ఉన్నంత వరకు కూడా ప్రభు నిన్ను దీవించాలి, ఆశీర్వదించాలి. అన్ని రకాలుగా ప్రభు దీవించాలంటే భూమి మీదట మొట్టమొదటిగా మనం ఎవరికి కృతజ్ఞత స్తుతులు చెల్లించాలట? కన్న తల్లిదండ్రులకు కృతజ్ఞత స్తుతులు చెల్లించాలి. హల్లెలూయా. మరి తల్లిదండ్రులకు కృతజ్ఞత కలిగి ఉంటున్నారా? తండ్రులు ఉన్న పిల్లలు స్త్రీలైనా పురుషులైనా ఎవరైనా కృతజ్ఞత కలిగి ఉంటున్నారా? కృతజ్ఞత అంటే ఏంటి? లోబడాలి, తండ్రిని సన్మానించాలి, తండ్రిని ప్రేమించాలి. అదే అండి కృతజ్ఞత కలిగి ఉండడం అంటే. కానీ ఈరోజు నిజంగా ఏమీ లేదండి, కృతజ్ఞత ఏమీ లేదు, భయము లేదు. కృతజ్ఞత అంటే భయం అని కూడా చెప్పవచ్చు, కృతజ్ఞత అంటే భయము అని కూడా చెప్పవచ్చు ప్రియులారా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకే అక్కడ అంటాడు కదా, దేవుని వాక్యం తెలియజేస్తుంది, కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి వచ్చేదము. దేవుని మందిరానికి వస్తున్నప్పుడట, అయ్యా నీ సన్నిధికి వస్తున్నానయ్యా, నీ ముఖ కాంతితో నన్ను దర్శించు అయ్యా, నీ వాక్యముతో నన్ను దర్శించు అని చెప్పి సన్నిధికి వస్తుండగానే ఆ గుమ్మములోనే 100వ కీర్తనలో రాసినట్లుగా ఏం చేయాలట తెలుసా? మనమట కృతజ్ఞత స్తుతులతో దేవుని మందిరానికి ఎంటర్ అవ్వాలి, అడుగు పెట్టాలి. ఈరోజు ఎవరండి అక్కడ నిలబడి ప్రార్థన చేసుకుంటారు? దొడ్డికొండ సంఘ విశ్వాసులు అక్కడ నిలబడి ప్రార్థన చేసుకుంటారు. రింగుడుమెడ సంఘ విశ్వాసులు ఏమండి ఆ మధ్య ఆవరణములో నిలబడి ఏమండి నూతిబంధ సంఘ విశ్వాసులు ప్రార్థన చేసుకొని లోపలికి వస్తారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏ రోజు నేను చూసిన దాఖలు లేవు ప్రియులారా, అక్కడ నిలబడి ప్రార్థన ప్రభా నేను ఈ సన్నిధికి వస్తున్నానయ్యా, ఇదిగో నాతో మీరు మాట్లాడండి, మీ సేవకుల్ని నిలబెట్టుకొని మీరు నాతో మాట్లాడండి, నా జీవితానికి కావలసిన మాట, నాకు కావలసిన మాట. దేవునికి స్తోత్రం. కృతజ్ఞత లేదండి ఈరోజు చాలా మందికి కూడా. భూమి మీద ఎవరెవరికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి తెలుసా? తల్లిదండ్రులకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి భూమి మీద. దేవుని స్తోత్రం.
ఎవరికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి చెప్పండి గట్టిగా. కన్న తల్లిదండ్రులకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దేవునికి స్తోత్రం. రెండవది ప్రియులారా, భూమి మీద మనం ఎవరికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలో నేను చెప్తున్నాను. పరలోకపు తండ్రి యేసయ్యకు దేవునికి కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఏ విషయంలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలో కొన్ని విషయాలు చెప్పి మీకు నేను ముందుకు నడిపించాలని ఆశ కలిగి ఉన్నాను. కృతజ్ఞత అంటే లోబడడం, దేవునికి దేవుని సన్నిధిలో వారికి లోబడడం, పెద్దలకి లోబడడం, గౌరవించడం, సన్మానించడం. ఇది కృతజ్ఞత అంటే. ఆయన చేసిన మేళ్లకు దేవునికి స్తోత్రం కలుగును గాక. రెండవది ప్రియులరా, మొదటిది కన్న తల్లిదండ్రులకు లోబడాలి. రెండవది వాక్యముతో మిమ్మలను ప్రతి దినము వాక్యము చెప్పి బలపరిచే సేవకునికి కృతజ్ఞత కలిగి ఉండాలి. హల్లెలూయా. ఇది రెండవది. భూమి మీద ఎవరికి మొట్టమొదటిగా మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంటే నిన్ను కన్న తల్లిదండ్రులకు. రెండవది సువార్త ద్వారా నిన్ను కన్న తండ్రి, ఆత్మీయ తండ్రి, సేవకుడికి మనం ఏం చేయబడి ఉండాలట? కృతజ్ఞత కలిగి ఉండాలట. ఈరోజు ఎవరండి సేవకునికి కృతజ్ఞత కలిగి ఉంటున్నారు చెప్పండి? భూమి మీద నేను చెప్తున్నాను, భూమి మీద. అందుకే ఈరోజు భూమి మీద ప్రజలకు ఆశీర్వాదాలు రావట్లేదు. భూమి మీద ఉన్న తన ఎదుట ఉన్న తల్లిదండ్రులకే విధేయత చూపించారు, తన తల్లిదండ్రులకే కృతజ్ఞత కలిగి ఉండారు, లేకపోతే తన సేవకునికే వారు విధేయత కలిగి ఉండారు. కృతజ్ఞత కలిగి ఉండారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మూడవది ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకు చదువు నేర్పిన గురువులకు కూడా మనం ఏం చేయాలి? కృతజ్ఞత కలిగి. ఎవరైనా ఉంటున్నారా చెప్పండి? ఎవరైనా ఉంటున్నారా ప్రియులారా? మనకు చదువు నేర్పి అన్ని విద్య నేర్పిన గురువుగాళ్ళకు కూడా అట మనం ఏం చేయాలి? కృతజ్ఞత కలిగి ఉండాలి. కృతజ్ఞత కలిగి ఉండాలి. మనం చదువు నేర్పిన గురువుగాళ్ళకి అందరికీ కూడా ఈరోజు టీచర్స్ కనిపిస్తే, ఈరోజు ఎప్పుడెప్పుడో నేను 1వ తరగతి నుండి చెప్పినటువంటి టీచర్స్ ఒకవేళ కనబడితే వారికి మనం ఏం చేయాలి తెలుసా? కృతజ్ఞత కలిగి ఉండాలి. అయ్యా నేను గుర్తున్నానా సార్, నేను గుర్తున్నాను సార్, నేను పలానా దేవిని, నేను కొలపరి, నేను మీ స్కూల్లో నేను 1వ తరగతి నుంచి 2వ తరగతి వరకు చదువుకున్నాను కదా సార్, నేను ఇలాగ సార్ అని చెప్పగలగాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు ఎవరికి కృతజ్ఞత ఉంది చెప్పండి? ఎవరికి కృతజ్ఞత ఉంది? దేవునికి కృతజ్ఞత కలిగి ఉంటున్నారా? సృష్టికర్త అయిన తండ్రి అయిన దేవునికి కృతజ్ఞత కలిగి ఉంటున్నారా? ఎవరు లేదు. అందుకే దేవుని మందిరానికి రారు, కృతజ్ఞత లేదు కాబట్టే. అందుకే కృతజ్ఞత లేని హృదయాల్లో సాతానికి నిలయమట, కృతజ్ఞత కలిగిన హృదయమట దేవునికి నిలయంగా మారుతుందట. కృతజ్ఞత కలిగిన వారు, అయ్యో నేను ఈరోజు దేవుని మందిరానికి వెళ్ళాలా, నేనే ముందు ఉండాలా, నేనే పరిచర్య చెయ్యాలా, పైన మాత్రమే మాటలు చెప్పేస్తుంటాం, నేను మందిరానికి పరిచర్య చేసేస్తున్నామని చెప్పి. ఏం కృతజ్ఞత కలిగి ఉన్నాం? ఒకసారి మీరు ఆలోచన చేయాలి. మీరు ఎంత మంచి మాటలు పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉన్నాయి ప్రియులారా. మీరు ప్రతి విషయములో మొదటి తెస్సలోనికలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 18వ వచనములో ప్రియులారా, 16, 17, 18 వచనాలు కలిసే ఉంటాయి ప్రియులారా. అక్కడ రాస్తారు, మీరు ప్రతి విషయములో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసు క్రీస్తునందు దేవుని చిత్తము అని రాయబడి ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రతి విషయములో కృతజ్ఞతాస్తుతులు చెల్లించాల. ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఈరోజు ఆరోగ్యంగా బ్రతుకున్నామంటే, ఈరోజు చక్కగా ఏ రోగాలు వచ్చినా మనం బ్రతికి ఉన్నామంటే, నేను చెప్తానే ఉన్నాను, కుటుంబాల్లో ఆరాధన లేదు, కుటుంబాల్లో స్తుతులు లేవు, ఆరిపోయింది. అందుకే మీ ఆత్మను ఆర్పకుడి 5:19 రాస్తాడు ప్రియులారా, అదే అధ్యాయములో తెస్సలోనికలకు రాసిన పత్రికలో. మీ ఆత్మను ఆర్పకుడి. ఆరిపోయాయి అండి. ఒక తెగింపు లేదు, ఒక భారం లేదు, ఒక సహనము లేదు. ఆరిపోయారు మరి చాలా మంది. ఏదో పైకి మాత్రమే క్రైస్తవులంగా, దేవుని బిడ్డలంగా కనబడుతున్నాం ప్రియులారా. నామకరత క్రైస్తవులంగా కనబడుతున్నాం ప్రియులారా. ఏదో ప్రభు బలి ఇస్తున్నారు కనుక ఈరోజు వచ్చాను, ఏదో సంస్కార ఆరాధన ఇస్తున్నారు కాబట్టి ఈరోజు వచ్చాను. కానీ దేవుడు నాకు కావాలి, దేవుని వాక్యం నాకు కావాలి, ఆ యొక్క దేవుని మాట నాకు కావాలి, అప్పుడే నాకు ఆశీర్వాదం అని ఏ ఒక్కరు రారండి. 84వ కీర్తన 2వ వచనములో కోరాహు కుమారులు రాస్తున్నారు ఏమని తెలుసా? నీ మందిర ఆవరణములను చూడవలెనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది. దేవునికి స్తోత్రం. ఆశ ఉండాలి, దేవుని మందిరానికి త్వరగా వెళ్ళాలి. టైం అయిపోతుంది, ఇక్కడ సమయం లేదు. సమయాన్ని పోగొట్టుకుంటూ అలాగా తిరుగుతున్నారు దుబార్గా అండి.
అజ్ఞానులుగా ఉండకూడదండి. ఈరోజు ఆదివారం అని దేవుడు ఎంత, నేను తమ్ముళ్ళతో మాట్లాడుకుని వచ్చాను, ఆ జేమ్స్కి నా తర్వాత గణేష్ తమ్ముడికి మాట్లాడుకొని వచ్చాను. తమ్ముడు ఇంతకు ముందు ఉన్నటువంటి కరువు ఇప్పుడు ఉందా అనేసి అన్నాను. లేదు సార్ అన్నారు. ఎలా లేదురా చెప్పండి అంటే, పడస పండ్లు అలాగే మిగిలిపోతున్నాయి ఏమండి, తర్వాత ఆ పడస పిక్కలు అలాగే మిగిలిపోతున్నాయి, లేకపోతే అన్నం దొరికేది కాదు. ఈరోజు ఏ పండగ వస్తేనో కొత్త బట్టలు వేసుకునే వాళ్ళం, ఈరోజు మధ్యలో కూడా ఎన్ని జతలు బట్టలు కొనుక్కుంటారు. దేవుడు ఎంత సమృద్ధికి ఇచ్చాడు. కృతజ్ఞత కలిగి ఉంటున్నారో ఒకసారి మీరు ఆలోచించండి. తొల్లి పణహపడే కస్కే హల్వాత్ మొర్ర జాతి చీర్తైజ్ గేలా కుబితొల వేసి మళ్ళా నీ ఏమో తినుజాలు ఒండా మన్న సేది ఉంగ చింజీనిసి ఇలా అక్కడ సే ఉంగే చింజీనిసి ఏ ఊంగ చింజి బలహాజీ నేటేనా హినరి సరి దేవుని మందిరంత వాహిలోర్ అన్నమాట. ఫుల్లుగా తినేరింజ కజరాహా సరి ఉంబటి తాకినేరనమాట. ఎర్రజీ టోడే నాను సన్నంగా ఇవాంజి వాయి ఇవాంజి సీనిలే. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. గమనించండి, ఆలోచించండి, ఎంత సమృద్ధి దేవుడిచ్చాడు. మామిడి పళ్ళు తినేవారు ఇంతకు ముందు అసలు మామిడి పళ్ళుకి లాయ హలివితేరండి, రాత్రి 4 గంటలకు లేచి వెళ్ళిపోయేవారు. ఇప్పుడు ఎవరైనా వెళుతున్నారా? ఎంత సమృద్ధి ఇచ్చాడు దేవుడు. దేవునికి స్తోత్రం. కృతజ్ఞత లేని జీవితాలు. కానీ అపొస్తలుడు పౌలు అదే అంటాడు. ఏమని అంటాడు తెలుసా? పూర్వము నేను హింసకుడను, దూషకుడను, హానికరుడను, ఇప్పుడు నీకు నేను కృతజ్ఞుడై ఉన్నాను. హల్లెలూయా. కృతజ్ఞుడై ఉన్నాను. తిమోతి రాసిన పత్రిక 1వ అధ్యాయము 12వ వచనములో రాయబడి ఉంటుంది. ప్రియులారా చదవండి ఒకసారి. పూర్వము దూషకుడను, హింసకుడను, హానికారుడనైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభువైన యేసు కృతజ్ఞుడై ఉన్నాను. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువుని స్తుతించండి. మనం ఎలాగున్నామండి? పూర్వము ఏమీ లేదు, తినడానికి తిండి ఉండేది కాదు, కట్టుకోవడానికి బట్టలు ఉండేటివి లేవు, సరైన ఇల్లులు. పూర్వము నేను హింసకుడను, దూషకుడను, హానికరుడను, ఇప్పుడు నీ దయ వల్ల, నీ పరిచర్య వల్ల, నీ నమ్మకము వల్ల ఇదిగో నేను ఈరోజు ఏమై ఉన్నాను? నీకు కృతజ్ఞుడై ఉన్నాను. దేవునికి స్తోత్రం. కృతజ్ఞత కలిగి ఉంటున్నారా? కృతజ్ఞత అంటే లోబడడం, కృతజ్ఞత అంటే తగ్గించుకోవడం, కృతజ్ఞత అంటే దేవుని సన్నిధికి వెళ్ళి ప్రభు సన్నిధిలో, దేవా నీ బట్టి అయ్యా ఈరోజు ఈ యొక్క ఆస్తి, ఈరోజు ఈ యొక్క బలము, ఆరోగ్యము, అందుకే నీ జీవమును, నీ ప్రాణమునకు మూలమై ఉన్న దేవునికి మీరు భయభక్తులు కలిగి ఉండండి, హత్తుకొని ఉండండి అని ద్వితీయోపదేశ కాండంలో రాస్తాడు. నీకు జీవమునిచ్చిన దేవునికి, ఆయుష్నిచ్చిన దేవునికి, సమస్తాన్ని ఇచ్చిన దేవునికట నీవు ఆ దేవుని హత్తుకొని ఉండండి అంటాడు. మొదటిగా కన్న తల్లిదండ్రులకు కృతజ్ఞత కలిగి ఉండాలి. రెండవది ప్రియులరా, నీ సేవకుడికి కృతజ్ఞత కలిగి ఉండాలి. మూడవది నేను చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి, ఎవరికట చదువు నేర్పిన నీ గురువు కూడా కృతజ్ఞత కలిగి ఉండాలి. 4వది నీ కుటుంబ సభ్యులకు కూడా, నీ అన్నకు, నీ తమ్ముడికి, నీ అక్కకు, చెల్లెలకి, చిన్నాన్నకు, పెద్దనాన్నకు, అందరికీ కృతజ్ఞత కలిగి ఉండాలి. ఎవరుంటారు చెప్పండి, గుండె మీద చేయి చెప్పండి. హల్లెలూయా. కృతజ్ఞత కలిగి ఉంటున్నారా? కుటుంబ సభ్యులకి ఏదో ఒక రోజు ఏదైనా అవసరం వస్తే, ఏదైనా అక్కరలు తీరుస్తారు కుటుంబ సభ్యులు, ఒకడు లేకపోతే ఒకడు, వాని కోసం కూడా మనం కృతజ్ఞత కలిగి ఉండాలట ఈ భూమి మీద. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మొన్న నాతో కూడా వచ్చిన తమ్ముడు జేమ్స్, గణేష్ విన్నారు. తులుబడిగడ్డలో కృతజ్ఞత కూడిక పెట్టారు. మన సంఘంలో ఒక్కరు కృతజ్ఞత కూడిక పెట్టిన దాకా లేవు ఇప్పటి వరకు. వచ్చి 10-15 సంవత్సరాలు అయిపోతున్నాను నేను. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏమండి, నీ కుటుంబ సభ్యులకి కూడాట మనం ఏం కలిగి ఉండాలట తెలుసా? కృతజ్ఞత కలిగి ఉండాలి. నేను 4వది 5వదో ఏమో చెప్తున్నాను ప్రియులారా, గమనించండి. మనకు ఏం చేసిన వాడికట? సహాయము చేసిన వారికి కూడా కృతజ్ఞత కలిగి ఉండాలి. హల్లెలూయా. ఏదైనా సహాయం చేస్తారు, ఒకవేళ అవసరంలో ఉన్నప్పుడు సహాయం చేస్తారు, ఒకవేళ మాట అయినా సహకరిస్తారట. అలాంటి వారికి భూమి మీద ఉన్నప్పుడే కృతజ్ఞత లేకపోతే, ఈరోజు సహాయం చేసిన వారికి కూడా మర్చిపోతారండి బాబు. నేను చాలా మందికి సహాయం చేశాను, చాలా మందికి. కానీ ఈరోజు సేవలో కూడా చాలా మందికి 18 మంది శిష్యులను నేను తయారు చేశాను.
18 మంది. ప్రైజ్ ది లార్డ్. వారు ఒక ఐఎంఎస్లోనే లేరు, అన్ని డినామినేషన్లో ఉన్నారు. విసువాన్లో ఉన్నారు, బైర్ సభలో ఉన్నారు, ఊషయములో ఉన్నారు, ఇకపోతే ఐఎంఎస్లో ఉన్నారు. అందరూ ప్రియులారా, కొంతమంది బయట కూడా పరిచర్య చేస్తున్నారు. 18 మంది శిష్యుల్ని తయారు చేశాను నేను, నా వెనకల కోవర్కర్స్. కృతజ్ఞత లేదండి ఈరోజు. ఏదైనా అవసరం వస్తేనే అయ్యగారు మా దగ్గర చచ్చిపోయాడు, అయ్యగారు పలానా వ్యక్తి చచ్చిపోయాడు అయ్యగారు అనుకొని వస్తారు, చచ్చిపోతూ వస్తారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సహాయం చేసిన, మేలు చేసిన వారికి కూడా మనం ఏం చేయాలటమా? కృతజ్ఞత కలిగి ఉండాలి. వింటున్నారా? పెన్న సహాయమే చేసిన, ఒకవేళ ఈరోజు నీకు టైం అయిపోయింది వెళ్ళడానికి, ఒకవేళ సమయానికి స్కూల్కి వెళ్ళాలి, పరీక్షలకు వెళ్ళాలి, సహాయం చేసిన వారిని ఎప్పుడు మర్చిపోకూడదు. ఈరోజు ఎవరండి సహాయం చేస్తున్నారు? మీకోసం ఎంతో ప్రార్థన చేస్తూ ఉంటానండి నేను, ప్రభువా నా సంఘ విశ్వాసులు అందరూ అద్భుతంగా ఉండాలి అని. ఇప్పుడు సృష్టికర్త కొరకు మనం కృతజ్ఞత ఎలా కలిగి ఉండాలో చూడాలి. ఎందుకు దేవుని దగ్గర మనం దేవునికి ఎందుకు కృతజ్ఞత కలిగి ఉండాలి తెలుసా? 139వ కీర్తన 14వ వచనములో, నీవు నన్ను కలగజేసిన విధమును చూడగా భయమును ఆశ్చర్యమును కలుగుచున్నది, అందుకు నేను నీకు కృతజ్ఞతాస్తుతులు. ఆయన కలగజేశాడండి, ఆయన మనల్ని సృష్టించాడు, ఆయన మనలను జీవం ఇచ్చిన దేవుడు గనుక. ఆమేన్, ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఆయన మనల్ని కలగజేశాడు, ఆయన మనల్ని పుట్టించాడు, ఆయన మనల్ని జీవం ఇచ్చాడు. కాబట్టి ఆయన కొట మనం కృతజ్ఞత కలిగి ఉండాలి. చదివేరిజికేలా మనకి చూడండి, గడిచిన వారం బెరయా సంఘం కొరకు మాట్లాడాను కదండి. ఆ లేఖనములు అలాగ ఉన్నాయో లేవో అలాట ప్రతి దినము పరిశీలించుకుంటూ వచ్చారట. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు నన్ను కలగజేసిన విధముగా అనగా ఆయన మనల్ని సృష్టించిన విధమును చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నది. అందుని బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. దేవునికి స్తోత్రం. ఆయన కలగజేసిన విధమును బట్టి. అసలు ఈ కనుగుడ్డు ఇక్కడ ఉంటే భలేగుండును. ఎలాగుండును? ఈ కనుగుడ్డు ఇక్కడ ఉంటే బాగుండును, ఇక్కడ ఒక కనుగుడ్డు ఇక్కడ ఒక కనుగుడ్డు ఉంటే బాగుండునా? కలగజేసిన విధమును మీరు చూడండి ఒకసారి. ఎంత చక్కగా 2 కళ్ళు, ఎంత చక్కగా ముక్కు, ఎంత చక్కగా చెవులు. ఈ చెవులు ఇక్కడ చచ్చి పెడితే ఎలాగుండును? ఇక్కడ పజికిరికలే. కృతజ్ఞత చాలా ప్రాముఖ్యమైనది. కృతజ్ఞత లేనివాడట చూడండి, టెర్రరిస్టులు దొంగలు కాదు, లేకపోతే ముస్లిమ్స్ దొంగలు కాదు, క్రైస్తవులు దొంగలు కాదు, లేకపోతే ఎవరు దొంగలు కాదట. కృతజ్ఞత కలిగి ఉండని వాడే గజ దొంగ. దేవుడు ఎన్ని మేళ్ళు చేస్తున్నాడండి. అందుకే ನಾನು ಇಂಬೀಸ್ಗೆ ಬೈಕುಲೆಕ್ಕೋಸ್ಗೆ ಪಾಠಾಂಕೇರಿ, లేకపోతే ఇంబీస్కే పాఠాంకేరి. ఇది కృతజ్ఞత. కృతజ్ఞతలు ఎలా చెల్లించాలా? స్థుతులు, దేవుని పాటల ద్వారా కూడా కృతజ్ఞతలు ఇస్తారు. అందుకే పాటలు పాడండిరా రండిరా యవనస్తులారా అని అంటేమో నోరు మూసుకొని ఉంటారు. పాట వాతీసా ఏక్కం సిలుమయ్య ఏక్కం సెల్లుయ్య సెల్లునస్కే పాట వానుకి మామ యూట్యూబ్తా నేర్చుకొడితే ఓజేంజా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన కన్న తల్లిదండ్రులు కూడా మనం కృతజ్ఞత కలిగి ఉండకపోతే ఆయుష్ తగ్గిపోద్దటండి సంగపతి గారు. ఆయుష్ తగ్గించేస్తాడట. నిర్గమకాండం రాస్తాడు, నీ తల్లిని తండ్రిని సన్మానించుమని రాస్తాడు. నువ్వు దీర్ఘాయుష్మంతుడిగా ఉండాలి అనుకుంటే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిర్గమకాండములో ఒక మాట, అద్భుతమైన మాట రాస్తాడు. 20వ అధ్యాయంలో చూద్దాం ఒకసారి. మాట చూపిస్తాను నేను, చూడండి ఎంత చక్కటి మాట రాయబడి ఉంటుంది. 12వ వచనం చదువునా. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడుగా దేవుడు నింగే ఇంకా పోడి హియపెసి వైచి సరి నీ తండ్రిని తల్లిని సన్మానించు. ఇంకా ఎక్కువ దీర్ఘాయు పెరగాలంటే, ఇంకా నీకు దేవుని యొక్క ఆయుష్ పెరగాలనుకుంటే తల్లిదండ్రులను సన్మానించాలి. సన్మానించడం అంటే ప్రేమించడం. మీ బాయ్ నేను ప్రేమించినాయి. అందుచేత మనం కృతజ్ఞత కలిగి ఉందాం. కృతజ్ఞత చాలా అన్నదమ్ములు కృతజ్ఞత కలిగి ఉండాలి. అక్క చెల్లెలు కృతజ్ఞత కలిగి ఉండాలి. నీ స్నేహితులకు కూడా కృతజ్ఞత కలిగి ఉండాలి. యోబు గ్రంథం 42వ అధ్యాయంలో యోబు కూడా తన స్నేహితుల కొరకు కృతజ్ఞత కలిగి ప్రార్థన చేశాడట. పాపిని దేవుడు క్షమిస్తాడట. ఎవరిని?
చెప్పండి, ఎవరిని దేవుడు క్షమిస్తాడు? పాపిని దేవుడు క్షమిస్తాడట. పాపం చేసిన వారిని దేవుడు క్షమిస్తాడు. ఎవరిని దేవుడు క్షమించాడట తెలుసా? పాపము చేసేనని తెలిసి ఒప్పుకున్నని వాడిని క్షమించాడు. ఒప్పుకోడు కదా, పాపం చేశాను, తప్పు చేశానని తెలుసు. చాలామందికి తెలుస్తుంది, నేను తప్పు చేస్తున్నానని తెలుస్తుంది, నేను అబద్ధం చేస్తున్నానని తెలుస్తుంది. అలా తెలిసి కూడా ఒప్పుకోకుండా ఉన్నవాడిని దేవుడు క్షమించాడు. హల్లెలూయా, క్షమించాడు. దేవుడు నిజంగా మీరు ఎక్కువ ఏది చేయని అవసరం లేదు. దేవుడు ఏదైతే చెప్పాడో అది మనం చేయగలిగితే చాలు. మించిపోయి మనం చేయవలసిన అవసరం లేదు. దేవుడు ఏమంటున్నాడు తెలుసా? మీరు పరిశుద్ధంగా ఉండండి అంటున్నాడు. ఇదిగో మీరు ఆ తోట పళ్ళలో ఏది మీరు తీసుకొని తినకండి అంటున్నాడు. ఆ వైపు చూడకండి అని దేవుడు అంటున్నాడు. మేము ఎగస్ట చూసుకుంటూ వెళ్తున్నాం. కనుక కృతజ్ఞత కలగాడైన, కృతజ్ఞత లేని హృదయములో సాతానికి నిలయం, కృతజ్ఞత కలిగిన హృదయము దేవునికి నిలయం. అట్టి కృప ప్రభు మనందరికి అనుగ్రహించునుగాక. ఆమేన్. మోకరించదు కొద్ది నిమిషాలు.